ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సోము, చిన్న కుమారుని పేరు రాము. పెద్ద కుమారుడైన సోముకి రాము అంటే అస్సలు నచ్చేది కాదు. అతనిపై ఎప్పుడూ ఈర్ష్య పడుతూ ఉండేవాడు. దానికి కారణమేమిటంటే చిన్నవాడైన రాముని ఆ నగరంలోని వారందరూ చాలా గౌరవించేవారు. పెద్దవాడైన సోముని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. తన తండ్రి కూడా తన చిన్న కొడుకునే ఎక్కువగా ప్రేమించేవాడు. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ చిన్న కొడుకుకే చెప్పేవాడు. ఇంట్లో ఏ నిర్ణయమైనా చిన్న కొడుకు చెప్పినట్టే చేసేవారు. నగరంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారులంతా తన తండ్రి తర్వాత చిన్న కొడుకునే ఎక్కువగా విశ్వసించేవారు. ఆ ఊరంతా కూడా చిన్న కుమారుడైన రాముని చాలా మెచ్చుకునేవారు. ఎవ్వరూ అతడిని ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఆర్థిక లావాదేవీలన్నీ చిన్న కుమారుడే చూసుకుంటున్నాడు. అప్పుడు పెద్దవాడైన సోము ఇలా ఆలోచిస్తున్నాడు, మా నాన్నకి ఇద్దరం సంతానం, నేను పెద్దవాణ్ణి, నాకే ఎక్కువ గౌరవం దక్కాలి, ఇంట్లో అందరూ నా మాటకు విలువను ఇవ్వాలి, వ్యాపారాన్ని కూడా నాకు అప్పజెప్పాలి. కానీ నాకు అలా జరగడం లేదు. నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు. అసలు నాకంటే నా తమ్మునిలో ఉన్న ఆ గొప్ప లక్షణాలు ఏమిటి? అసలు నాకు వాడికి తేడా ఏమిటి? ఎందుకు అందరూ నన్ను కాదని చిన్నవాడైన తమ్ముణ్ణి గౌరవిస్తూ వాడి మాటకే ఎక్కువ విలువనిస్తున్నారు? అసలు కారణమేమిటి అని చాలాసార్లు ఆలోచించాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేకపోయాడు. అది కోపంగా మారి తమ్మునిపై ఈర్ష్యను పెంచుకున్నాడు. ఒకరోజు తన ఈ సమస్యను తన ప్రాణ స్నేహితునికి వినిపిస్తాడు. అప్పుడు ఆ మిత్రుడు, నా వద్ద నీ ప్రశ్నలకు సమాధానం లేదు, కానీ నీకు ఒక పరిష్కారం చూపించగలను. పక్క ఊరి కొండ మీద ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక సాధువు ఉంటున్నాడు. ఆయన తప్పకుండా నీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. ఆయన వద్దకు చాలామంది తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మనం రేపు అక్కడికి వెళ్దాం అని అంటాడు. మరునాడు ఉదయాన్నే ఇద్దరూ కలిసి ఆ కొండను ఎక్కడం ప్రారంభించారు. చాలాసేపు నడిచిన తరువాత కొండపైకి చేరుకున్నారు. వారికి అక్కడ అందమైన ఒక చిన్న గుడిసె కనిపించింది. అప్పుడు స్నేహితుడు, ఇందులోనే ఆ సాధువు ఉంటాడు, నీ ప్రశ్నలను నీ సమస్యలన్నింటినీ ఆయనకు వివరించి చెప్పు అని అంటాడు. ఇద్దరూ ఆ సాధువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ఆ సాధువు వారి రాకకు కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి కొడుకు, మహాత్మా, మేమిద్దరం అన్నదమ్ములం, కానీ నాకన్నా నా తమ్మున్నే అందరూ గౌరవిస్తున్నారు. కుటుంబం, సమాజంలో నాకు ఎక్కడా తగిన విలువ లభించడం లేదు. నా తండ్రి కూడా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ నా తమ్మునికే చెబుతున్నాడు. అందుకే నా తమ్ముడంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. అసలు నేను తప్పు ఎక్కడ చేస్తున్నానో నాకు అర్థమే కావడం లేదు. నా తమ్మునిలాగా నేను కూడా సమాజంలో గౌరవం ఎలా పొందాలి? అందరూ నన్ను గౌరవించాలంటే నేనేం చెయ్యాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, ఎవరికైతే ఈ సమాజంలో ఎక్కువ గౌరవం, విలువ లభిస్తాయో వారిలో కొన్ని అద్భుతమైన అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల వారు అందరిలా కాకుండా తమకంటూ ఒక గుర్తింపును పొందుతారు. నేను ఈరోజు మీకు 14 అలవాట్లను తెలియజేస్తాను. వాటిని మీ జీవితంలో మీరు ఆచరిస్తే ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అందులో మొట్టమొదటి అలవాటు శరీర పరిశుభ్రత. అశుభ్రంగా ఉండే వ్యక్తిని ఎవ్వరూ గౌరవించరు. ఎవరైతే శుభ్రంగా ఉండి శారీరకంగా బలంగా ఉంటారో వారే అందరినీ ఆకర్షిస్తారు. అందుకే సమయానికి స్నానం చేసి అందమైన బట్టలు వేసుకొని ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేలా ఉండాలి. అందరూ కూడా ముందుగా బాహ్యంగా కనిపించే వ్యక్తినే చూస్తారు. ఎంతటి జ్ఞానవంతుడు అయినా పరిశుభ్రంగా లేకపోతే అతడిని ఎవ్వరూ గౌరవించరు. అతని దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళరు. ఇక రెండవది, ఎవరికీ భయపడవద్దు. సమాజంలో మన విలువను పెంచుకోవాలంటే భయపడడం మానేయాలి. భయపడవద్దు అంటే దాని అర్థం గొడవలు పడమని కాదు. భయపడవద్దు అంటే నువ్వు ఏ తప్పు చేయలేదు అంటే ఎదుటివాడు ఎంత బలవంతుడు అయినా నువ్వు భయపడవద్దు. అలాగే మన భవిష్యత్తు గురించి తలుచుకొని భయపడవద్దు. భవిష్యత్తు గురించి తలుచుకొని బాధపడే వారిని ఎవ్వరూ కూడా గౌరవించరు. అతడిని ఒక భయస్థుడిలాగా చూస్తారు. అతనికి ఎవ్వరూ విలువను ఇవ్వరు. ఇక మూడవది, ప్రతిసారి పిలవగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు.
మనం ఒకరి వద్దకు పదే పదే వెళ్తే అక్కడ మనకు విలువ తగ్గిపోతుంది. అందరూ అనుకుంటారు ఇతనికి ఏ పని ఉండదు, పిలవగానే వచ్చేస్తాడు అంటూ మనల్ని చిన్న చూపు చూస్తారు. ఇక అక్కడ మనకు విలువ ఉండదు. ఇక 4వది ఒక మాట మీద నిలబడడం. నువ్వు ఏదైతే ఒక మాటను చెబుతావో దానిని తప్పకుండా చేసి చూపించాలి. ఇచ్చిన మాటను ఎప్పుడూ కూడా తప్పకూడదు. ఒక్కసారి అందరి ముందు నేను ఈ పనిని చేస్తాను అని ఒప్పుకుంటే దానిని తప్పకుండా పూర్తి చేసి చూపించాలి. అలా చేసిన వారిని అందరూ పూర్తిగా విశ్వసిస్తారు. అతని మాటకు చాలా విలువను ఇస్తారు. ఇక నువ్వు ఏ మాట చెప్పినా వారు దానిని పూర్తిగా విశ్వసిస్తారు. వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్ముతారు. ఇక 5వది సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకోవడం. మన ఊరిలో ఏదైనా ఒక సామాజిక కార్యకలాపాలు జరిగితే అందులో తప్పకుండా పాలు పంచుకోవాలి. అప్పుడే అందరి దృష్టి మనపైన పడుతుంది. మనం ఊరి కోసం చేసే మంచి పనులు అందరినీ ఆకర్షిస్తాయి. ఊరిలో మంచి పేరు వస్తుంది. అందుకే ఊరిలో ఉన్న వారందరికీ సహాయం చేస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇక 6వది ధైర్యంగా సమాధానం చెప్పాలి. ఈ రోజుల్లో బలహీనమైన వ్యక్తులను మాటలతోనే బాధ పెడుతూ అణిచివేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మనం వారికి భయపడి వారికి లొంగిపోతే ఇక ప్రతిసారి మనల్ని మాటలతో బాధ పెడుతూనే ఉంటారు. ఇక వారిని చూసి మిగతా వారు కూడా మనకు విలువను ఇవ్వరు. అలాంటివి మీతో జరిగితే వారికి ఏమాత్రం భయపడకుండా గట్టిగా సమాధానం చెప్పాలి. వారి మాటలకు నువ్వు ఏమాత్రం భయపడవు అని వారికి తెలియజేయాలి. ఇక 7వది సమయాన్ని వాడుకోవడం. మనకు అందరిలో ఒక మంచి గుర్తింపు లభించాలంటే ముందుగా మనకు లభించిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనలో చాలామంది అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ తమకు లభించిన విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా సమయానికి విలువ ఇవ్వని వారు ఎప్పుడూ కూడా తమ జీవితంలో ఎదగలేరు. అలాగే వారికి సమాజంలో ఎవ్వరూ విలువను కూడా ఇవ్వరు. ఇక 8వది ఏదైనా ఒక పనిలో ఉన్నతిని సాధించాలి. నువ్వు ఎంత బుద్ధిమంతుడివి, ఎంత తెలివైన వాడివి అయినా నువ్వు దేనిని సాధించలేకపోతే నిన్ను ఎవ్వరూ గుర్తించలేరు. అందుకే నీ తెలివితేటలతో ఏదో ఒక రంగంలో నీ ప్రతిభను చూపించి గెలవాలి. అలా గెలిచిన వారిని సమాజం గుర్తించి విలువని ఇస్తుంది. అది ఒక వ్యాపారంలో అయినా సరే ఒక గొప్ప వ్యాపారిగా ఎదగాలి. ఇక 9వది నీలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలను ఎదుటి వారికి చెప్పాలి. అలా చెప్తే వారికి నీ గురించి, నీ గొప్ప ఆలోచనల గురించి వారికి తెలుస్తుంది. అందుకే గొప్ప గొప్ప ఆలోచన మీలో ఉంటే దానిని మీ లోపలే ఉంచుకోకుండా ఎదుటి వారికి దాని గురించి తెలియజేయండి. ఇక 10వది సంపాదించిన ధనాన్ని కొద్దిగా ఖర్చు పెట్టాలి. ఈ కాలంలో ధనం ఉంటేనే ముందుగా విలువను ఇస్తారు. ధనం సంపాదించి దానిని పూర్తిగా దాచుకోకుండా ఉన్న దాంట్లో విలాసవంతంగా జీవించాలి. మీ వద్ద చాలా ధనమున్నా దానిని ఖర్చు చేయకపోతే మిమ్మల్ని ఒక పిసినారిగా భావించి మీకు విలువను ఇవ్వరు. మీరు మీ జీవితాన్ని చాలా సుఖంగా అన్ని సౌకర్యాలతో జీవిస్తేనే మిమ్మల్ని చూసిన వారికి మీపై గౌరవం ఏర్పడుతుంది. ఇక 11వది మహిళలను గౌరవించాలి. సమాజంలో మహిళలకు విశేషమైన స్థానం ఉంది. ఎప్పుడూ మహిళలను అవమానించడం, వారిని దూషించడం చేయకూడదు. మహిళలకు మర్యాదను ఇవ్వని వారిని ఈ సమాజంలో ఎవ్వరూ గౌరవించరు. ఒక్కసారి మహిళలు మనం మంచివారం అని నమ్మితే అది చాలా తొందరగా చాలామందికి ఆ విషయాన్ని చేర్చుతారు. అలా సమాజంలో గౌరవం లభిస్తుంది. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం. ఇక 12వది మనలో ఉన్న లోపాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి చెప్పకూడదు. ఒక దృఢమైన సంకల్ప బలం కలిగిన వ్యక్తి తన లోపాలను, దుఃఖాలను ఎవ్వరికీ చెప్పడు. ఒంటరిగానే దానిని ఎదుర్కొంటాడు. తన సుఖాలను, సంతోషాలను మాత్రమే ఎదుటి వారికి చెప్తాడు. దుఃఖాలను, లోపాలను చెప్పడు. ఇక 13వది కొత్త ఆలోచనలతో ఒక పనిని చేయాలి. సాధారణంగా అందరూ ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే అందరూ చేసే పనులే కాకుండా కొత్త ఆలోచనలతో అందరికీ ఉపయోగపడేలా ఒక పనిని చేయాలి. ఆ పని అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. అలా చేస్తే మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇక చివరిది అందరితో ప్రేమగా ఉండాలి. అందరినీ ప్రేమతో పలకరించే వారికే గౌరవం, ప్రేమ లభిస్తాయి. మనం ఒకరి నుండి గౌరవం పొందాలంటే మనకు కూడా ఎదుటివారిని గౌరవించే గుణం ఉండాలి. మనం ఎదుటివారిని గౌరవించకపోతే ఎదుటివారు కూడా మనల్ని గౌరవించరు. మంచిగా మాట్లాడేవారు పేదవారు అయినా, చదువుకోలేకపోయినా
వారికి గౌరవం విలువ లభిస్తాయి. మనం చిన్న పెద్ద పేద ధనిక అనే విషయాలు ఆలోచించక అందరినీ సమానంగా గౌరవించాలి. అప్పుడే మనకు గౌరవం లభిస్తుంది, అందరి ముందు మనకు విలువ లభిస్తుంది. నేను చెప్పిన ఈ 14 విషయాలు మీ జీవితంలో ఆచరిస్తే మీకు తప్పకుండా సమాజంలో గౌరవం విలువ లభిస్తాయి. అలాగే మీ తమ్మునిపై ఈర్ష్యపడకుండా ఆయనతో ప్రేమగా ఉంటూ ఆయన వద్ద ఉన్న ఆ మంచి అలవాట్లను నేర్చుకో అని చెప్తాడు. ఇక ఇద్దరు గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.